బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చిచ్చు మొదలైంది. ఈ కోటాపై భగ్గుమన్న యువత ఆందోళనలు, నిరసనలతో కదం తొక్కింది. చివరకు ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 300కు చేరింది. ఈ ఆందోళన వల్ల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బేగం తన పదవికి రాజీనామా చేసి ఉన్నపలంగా భారత్ కి వచ్చి తలదాచుకున్నారు. సైనికాధిపతి జనరల్ వఖర్ ఉజ్ జమాన్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. షేక్ హసీనా భారత్ కు వచ్చాక బంగ్లాదేశ్ లో మరింత విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హసీనాకు చెందిన అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు. నివాసంలోకి వెళ్లి ఇష్టానురాజ్యంగా వ్యవహరించారు. వంట వండుకొని తిని బెడ్ మీద పడుకున్నారు. విలువైన వస్తువులను తమ వెంట పట్టుకెళ్లారు. అక్కడితో ఆగకుండా అవామీ లీగ్ పార్టీ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే ముర్తజా నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ముందుగా దాడి చేసిన ఆందోళనకారులు విలువైన వస్తువులను చోరీ చేశారు. ఆపై బంగ్లాను తగలబెట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలపై తొలిసారి స్పందించారు షేక్ హసీనా. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనుస్ దీనిపై స్పందిస్తూ భారత్ లో కూర్చున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయంగా కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు ఆమె భారత్ లో మౌనంగా ఉండాలని, లేకపోతే ఆమె కామెంట్స్ ఇరు దేశాల సంబంధాలపై అంటే మన భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్య ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అంటే ఇండైరెక్ట్ గా మనకే వార్నింగ్ ఇస్తున్నాడు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో తన అధికార నివాసంలో యూనస్ మీడియాతో మాట్లాడారు. హసీనాను తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్ అడిగే వరకు ఆమె భారత్ లో ఉండిపోతే మౌనంగా ఉండాలి. ఆమె అక్కడ ఉండి మాట్లాడడం ఇబ్బందిగా మారుతుంది. ఆమె మౌనంగా ఉంటే మేం దానిని మర్చిపోతాం. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సూచనలు చేయడం మాకు నచ్చదు. దేశంలో దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉంది. న్యాయం జరగాలంటే తిరిగి ఆమెను వెనక్కి తీసుకురావాలి. లేకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు. ఆమె పాల్పడిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందని యూనస్ అన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులు, ముఖ్యంగా అక్కడ హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఈయన ఏమంటున్నాడంటే, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు రాజకీయ కారణంగానే జరుగుతున్నాయని, అందులో మతతత్వ కోణం లేదని, భారత్ లో ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని ఆయన అంటున్నాడు. అంటే అక్కడ జరిగేది ఒకటి, మనం అనుకునేది ఒకటని, పైగా మనమే అంటే భారత్ వాళ్ళే విష ప్రచారం చేస్తున్నారని యూసఫ్ అంటున్నారు. హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం ఉండడం వల్ల కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పినట్లు కూడా మహమ్మద్ యూనిస్ వెల్లడించారు. అలాగే భారత్ తో సంబంధాల గురించి మాట్లాడారు. తాము భారత్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్ లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని భారత్ విడనాడాలంటూ కామెంట్స్ చేశారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనా కొన్ని రోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు.